రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ 3సారి ఎన్నికయ్యారు. సో ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం. అసలు డిప్యూటీ చైర్మన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఫస్ట్ వచ్చేసి కంపల్సరీ రాజ్యసభ మెంబర్ అయి ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆర్టికల్ 84 ప్రకారం ఎంపీకి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై చేయాలి. అసలు డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఆర్టికల్ 89 ప్రకారం రాజ్యసభలో ఉన్న మెంబర్స్ లో ఒకరిని డెప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. అండ్ ఇక్కడ కావాల్సిన మెజారిటీ సింపుల్ మెజారిటీ. ఎప్పుడైతే ఖాళీ ఏర్పడుతుందో అప్పుడు ఎన్నికలు జరుగుతాయి. డెప్యూటీ చైర్మన్ యొక్క ఓత్ గురించి చూసినట్లయితే సెపరేట్ గా ఎలాంటి ఓత్ ఉండదు. షెడ్యూల్ 3 ప్రకారం ఎంపీగా తీసుకున్న ఓత్ అండ్ అఫర్మేషన్ సరిపోతుంది. రిమూవల్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ గురించి ఆర్టికల్ 90లో క్లియర్ గా రాస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం డెప్యూటీ చైర్మన్ ని రిమూవ్ చేయాలంటే ఆ రిమూవల్ రెజల్యూషన్ ని రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ చేయాలి. అండ్ ఈ రెజల్యూషన్ తీసుకొచ్చే 14 days ముందే మనం కంపల్సరీ నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇన్ కేస్ రాజ్యసభ మెంబర్షిప్ ని వదిలేసినట్లయితే కంపల్సరీ ఆ యొక్క సీట్ అనేది వేకేట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి త్రూ రిజిగ్నేషన్. ఈ రిజిగ్నేషన్ లెటర్ డైరెక్ట్ గా చైర్మన్ కి ఇవ్వచ్చు. ఈ 3 మెథడ్స్ ద్వారా డెప్యూటీ చైర్మన్ ని రిమూవ్ చేయొచ్చు. డెప్యూటీ చైర్మన్ యొక్క రోల్ అండ్ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి సెకండ్ ఇంపార్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ రాజ్యసభ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ వైస్ ప్రెసిడెంట్ అంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లేనప్పుడు అతని డ్యూటీస్ డెప్యూటీ చైర్మన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ రోల్ గా వ్యవహరిస్తున్నప్పుడు ఆ టైంలో హౌస్ ని ప్రిసైడ్ చేసేది డెప్యూటీ చైర్మన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం జాయింట్ సిట్టింగ్ అరేంజ్ చేసినప్పుడు అకార్డింగ్ టు ఆర్టికల్ 108 ఆ టైంలో స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ లేనప్పుడు జాయింట్ సిట్టింగ్ ని ప్రిసైడ్ చేసేది డెప్యూటీ చైర్మన్. డెప్యూటీ చైర్మన్ పోస్ట్ రాజ్యసభ సమర్థవంతంగా నడవడానికి ఒక కీలకమైన పోస్ట్ అని చెప్పవచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.